హంద్రీనీవా ప్రాజెక్టు సాధన కోసం అనంతపురం జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమవుతున్నాయి. చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఏప్రిల్ 25న కలెక్టరేట్ను ముట్టడించాలని వైఎస్ఆర్సీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలు కన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని భావించారు. పెద్దాయన సీఎంగా ఉన్నప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాయి. మొత్తం 4,295 కోట్ల రూపాయలను విడుదల చేసిన వైఎస్ యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరిగేలా చూశారు. వైఎస్ఆర్ మరణించే నాటికి ఈ ప్రాజెక్టుపై 5,000 కోట్లు వ్యయం చేశారు. హంద్రీనీవా మొదటి దశ పనులు 90% పూర్తయ్యాయి. అనంతపురం జిల్లా జీడిపల్లికి ప్రస్తుతం నీరొస్తోంది. కానీ ప్రధాన కాలువల నుంచి పిల్ల కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందించే పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎం చంద్రబాబు కావాలనే డిస్ట్రిబ్యూటరీ పనులను ఆపివేశారని అనంతవాసులు అనుమానిస్తున్నారు. ఏటా సుమారు 15 టీఎంసీల నీరు వస్తున్నా పంటలకు ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. నిజంగా కూడా ఈ హంద్రీనీవా కోసం మొట్టమొదటి నుంచి కూడా ఈ రాయలసీమ కృష్ణా జలం మళ్లించాలని చెప్పేసి ఉండే ఎక్కువ మంది మేధావులు వాళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేసుకోవాలంది. ఈ రేపు 25వ తేదీ కలెక్టర్ ఆఫీసు దగ్గర జరగబోయే ధర్నాన్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా ముఖ్యంగా కూడా రైతాంగం కూడా పాల్గొనాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 80 టీఎంసీలు కాలువను వెడల్పు చేసేదానికి కావాల్సినటువంటి స్థల సేకరణ కూడా చేసినారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం బాధ? సముద్రం లేకపోయే కృష్ణా జలాన్ని పంపింగ్ ద్వారా అనంతపురం జిల్లాకి ఇచ్చి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలకు ఇచ్చి వలసలు పోయే ప్రజలను కాపాడాలంటే ఆ పని చేయకోకుండా ఆఖరికి అందరినీ ఆయకట్టుకే ఎగనామం పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకున్నాం. పూర్తి చేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు పోరుబాటను తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరువే మనల్ని చూసి భయపడేటట్టు చేస్తాం మేమని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం ప్రాజెక్టుల కోసం రాష్ట్రమంతా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 50,000 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఫోజు పెడతా ఉన్నాడు. మరి డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వకుండా నిర్దేశించబడినటువంటి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాలో నీళ్లు ఇవ్వకుండా ఏ విధంగా కరువును పారదోలుతారు? ఇదంతా కూడా అనంతపురం జిల్లాని మోసం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కింద రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు పాలమూరు రంగారెడ్డి పథకం వల్ల అనేది తెలిసి కూడా ఏం మాట్లాడడంలే. ఆయన ఎంతసేపు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చినామా లేదనేసి ఆయనకు అత్తగారింటి పైన ఉన్న ప్రేమ ఆయన కన్నా ఈ రాయలసీమ భూమి పైన లేదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీవ్రమైన ఉద్యమంగానే తీసుకొని పోతాము. చంద్రబాబు నాయుడు మెడలు వంచైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పక్షాలని కలుపుకొని నీళ్లను సాధించుకుంటాం రైతాంగానికి. చంద్రబాబు హంద్రీనీవాపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు.